హలో హలో జరగవబ్బా. ఓకే సార్. మేడం కొంచెం సైడ్కి ఉండండి మేడం. ఓకే సార్. ఓకే ఓకే సార్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మహాసభ జరుపుకుంటున్నాం. ఈ మహాసభ 27వ మహాసభ. పెద్దలు లక్ష్మారెడ్డి గారు మీరు తప్పకుండా రావాలంటే తప్పకుండా వచ్చిపోతా అని చెప్పి నాకు ఒక డాక్టర్ల మీటింగ్ ఉంది హైదరాబాద్లో. యాక్చువల్గా అక్కడ కనుక ఆ మీటింగ్ లేకపోతే ఈ రోజంతా మీతో గడిపేటువంటి భాగ్యం కలిగి ఉండాలి. నాకు భాగ్యం లేదు. ఇవాళ వారి పర్మిషన్ తీసుకొని నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి కాబట్టి ముందుగా నేను మాట్లాడుతున్నా. ఈ కార్యక్రమానికి మిశ్రా గారు వచ్చిండు, పెద్దలు కిషన్ జీ గారు ఉన్నారు, సత్తయ్య గారు, రామరెడ్డి గారు, నాయక్ గారు, వేదిక మీద నుండి పెద్దలకు, సింగరేణి బొగ్గని కార్మికులకి, వారికి సంఘీభావం వచ్చినటువంటి సింగరేణి ఏదో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మాత్రమేటువంటి చర్చ ఈ మధ్యలో జరుగుతూ ఉంది. రెండవ చర్చ జరుగుతూ ఉంది. భారత ప్రభుత్వం కక్షపూరితంగా పగబట్టి సింగరేణిని ప్రైవేటైజేషన్ చేయడం కోసం కుట్ర చేస్తున్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఎంత నీచమైన ప్రచారమో గంటల తరబడి చెప్పగలిగేటువంటి సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పి నేను కళ్ళ ముందు పెడతా. ఎందుకంటే నాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మొత్తం కార్మిక వర్గం అంతా చూసే ఆస్కారం ఉంటుంది కాబట్టి తెలియకుండా అర్ధ సత్యాలతో మాట్లాడే అలవాటు లేని వాళ్ళం కాబట్టి ఏది మాట్లాడినా జిమ్మెదారితనంతో బాధ్యతాయుతంగా ఉన్నవాళ్ళం కాబట్టి మీకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా తప్పకుండా కొన్ని విషయాలు మీకు చెప్పిపోదామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. రెండవ మాట, మరి స్వాగత ఉపన్యాసంలో సత్యనారాయణ గారు చెప్పింది, సత్యం గారు కేసులు పెడుతున్నారు, వేధింపులు చేస్తున్నారు. ఇది ఒక్క దగ్గర కాదు, అన్ని రంగాల్లో కూడా గదే పని జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా. ప్రపంచంలోనే గొప్ప సంస్థగా ఎదిగే దానికోసం ప్రణాళికలు రచించబడుతున్నాయి. నా సింగరేణి ఆస్ట్రేలియాలో, జార్ఖండ్లో, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కూడా సింగరేణి సంస్థ విస్తరిస్తుంది. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలకి ఉపాధి కల్పించే భాగ్యం కలుగుతుందని చెప్పి ఇక్కడే స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారి హోదాలో వచ్చి వారు చెప్పి వారు అంటున్నారు, ఈ 7.5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఉపన్యాసాలు ఇచ్చేది 1,16,000 మంది కార్మికులతో కలకల్లాడిన సింగరేణి వెలవెలిపోతా ఉంది, దుమ్ము రేగిపోతా ఉంది. నా గోదావరి కని, నా గోదావరి కని నమ్ముకొని, నా సింగరేణి కార్మికులను నమ్ముకొని ఉత్తర తెలంగాణలో లక్షలాది మంది చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు గొప్పగా జీవించే భాగ్యం కలిగింది. ఆ జీవితాలతో మమేకమై, ఈ జీవితాలతో అల్లుకొని బతుకుతా ఉన్నారు నా ఉత్తర తెలంగాణ ప్రజలని చెప్పి మాట్లాడి, అలాంటి సింగరేణి ఇవాళ 7.5 సంవత్సరాల కాలం తర్వాత ఆస్ట్రేలియాలో, ఒరిస్సాలో, జార్ఖండ్లో సింగరేణి మైనింగ్ చేస్తా అని చెప్పి ప్రకటించిన తర్వాత ఇవాళ కూడా సింగరేణిలో
మన కార్మికుల సంఖ్య కేవలం 43,000 మంది మాత్రమే. గొర్రెదోక బెత్తనట్టుగా ఎక్కడ వేసిన గొర్రెలు అక్కడనే ఉంది తప్ప ఒక కార్మికుడు కూడా పేరలేదు. కేసీఆర్ గారి మాటలకి చేతలకి ఎంత పొంతన ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నేతి బీరకాయలో నెయ్యి ఎంత సత్యమో కేసీఆర్ గారు మాట్లాడే మాటల పట్ల కూడా అంతే సత్యం ఉండే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. రెండవ అతి ముఖ్యమైనది, ఆనాడు సింగరేణి లేకుండా తెలంగాణ ఉద్యమం సంపూర్ణం కాదని, ఆర్టీసీ కార్మికులు లేకుండా సంపూర్ణం కాదని, ఉద్యోగుల పార్టిసిపేషన్ లేకుండా సంపూర్ణం కాదని, చైతన్యానికి మారుపేరుగా ఉన్న విద్యార్థి లోకం పాల్గొనకుండా సంపూర్ణం కాదన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసిండు. ఏ చైతన్యం, ఏ కార్మిక వర్గ ఐక్యత ఆనాడు సింగరేణి సమ్మె చేస్తే వణికిపోయింది. కానీ అలాంటి కార్మిక సంఘాలని ఇవి ఉండకూడదని చెప్పి దాన్ని నిర్వీర్యం చేసి నా సింగరేణి చైతన్యం, నా ఆర్టీసీ కార్మికుల చైతన్యం, నా మున్సిపల్ కార్మికుల చైతన్యం ఇవాళ ఏమైపోయిందో మీరు చూసారు. హుకుం జారీ చేస్తాడు ప్రభుత్వంలో కూర్చొని కార్మిక వర్గం దరిద్రంలో ఉండడానికి, మొత్తం బస్సు పట్టి పోవడానికి కారణమే కార్మిక సంఘాలని చెప్పి ప్రవర్తించిన వ్యక్తి కేసీఆర్ గారు. అందుకే ఆనాడు ఆర్టీసీ కార్మిక సమ్మె చేస్తే ఏమని చెప్పిండు? ఆర్టీసీ కార్మిక సంఘాలే ఆర్టీసీని చంపుతున్నాయి, ఆర్టీసీ కార్మికులను తప్పింపజేయండి, దాన్ని మొత్తం విత్డ్రా చేసుకోండి, సంఘాల నుంచి బయటికి రండి అని చెప్పి ఆదేశిస్తే ఆనాడు మీకు తెలుసు ఆర్టీసీ కార్మిక సంఘాన్ని రద్దు చేసుకొని అయ్యా అని దండం పెట్టి మా కుటుంబాన్ని చూడండి, మా పిల్లలు చూడని చెప్పి మోకాళ్ళ మీద కూర్చొని వేడుకున్నారు, మోచేతుల మీద వేడుకున్నారు. అనేక మంది చనిపోయిన ఉదాహరణ ఇప్పుడే మన కళ్ళ ముందు కదలాడుతాం. అట్లాంటి వ్యక్తి కేసీఆర్ గారు. నాకు తెలిసిన సింగరేణిలో చైతన్యం మునుపట్లెక్క లేదు. ఒకనాడు మన సంఘాలను చూస్తే యజమాన్యం భయపడేది, కానీ వాళ్ళ బిక్కుమంటూ బదిలాడుకుంటే పరిస్థితి సమస్య తప్ప ఇవాళ సంఘటిత శక్తితో చైతన్యంతో సమస్యల పరిష్కారం కావట్లేదు. ఇదంతా నాకంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. ఇవాళ ఏమంటున్నాడు? సింగరేణి 60,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నుంచి ఇవాళ సింగరేణి చరిత్ర 127 సంవత్సరాల చరిత్ర. ఈ సింగరేణి చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా బొగ్గును ఉత్పత్తి చేసి ఈ దేశ ప్రజానికానికి వెలుగును అందించింది మన సింగరేణి అనే విషయం మనం మర్చిపోకండి. కోల్ ఇండియా కంటే ముందర దేశంలో బొగ్గును ఉత్పత్తి చేసి నాగరికతకు దోహదం చేసినటువంటి అభివృద్ధికి బాటలు వేసింది, ఇండస్ట్రీస్ని ముందుకు తీసుకుపోయింది మన సింగరేణి. అలాంటి 60,000 మెట్రిక్ టన్నులతో మొదలైన సింగరేణి 6 కోట్ల మెట్రిక్ టన్నుల బొగ్గు, 60 మిలియన్ల టన్నుల బొగ్గు, 600 లక్షల టన్నుల బొగ్గు ఇవాళ నా సింగరేణి ఉత్పత్తి చేస్తా ఉంది. ఆనాటి యూపీఏ సర్కార్ ఈ కోల్ బ్లాక్స్ ఇప్పటి ముప్పటిగా ఇతరులు కట్టబెట్టే ప్రయత్నం చేసినప్పుడు కాంట్రాక్ట్ మాట వినబడద్దు, అవుట్ సోర్సింగ్ మాట వినబడద్దు. ఎక్కడన్నా సింగరేణిలో కాంట్రాక్టా అది ఎక్కడంటాడు, సింగరేణిలో అవుట్ సోర్సింగ్ అది ఎక్కడ? మొన్న 3 మంది కార్మికులు చనిపోయి 2 ఆఫీసర్ లెవెల్ చనిపోయినట్టుంది, ఒక ఆయన మామూలు కార్మికులు చనిపెడుతుంది. ఆ కార్మికుడు అవుట్ సోర్సింగ్ కార్మికుడే. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాసునా, ప్రభుత్వానికి మానవత్వం ఉంటుంది, ప్రభుత్వానికి మానవీయ ఆలోచన ఉంటుంది బిడ్డ. కానీ నీకేం ఆలోచన ఉంది అలా? నీకేం ఆలోచన? ఎట్లా కార్మిక శ్రమను దోపిడీ చేయాలి, వాళ్ళకి వేదన గురి చేయాలి, నువ్వు సంస్థని పెంచుకోవాలి. ఇది ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టులకు ఉన్నటువంటి నైజం. కానీ ఆ నైజం నీకెందుకు వచ్చింది? నాకు తెలుసు
ప్రైవేట్ కాంట్రాక్టర్ నీ శక్తి ఉన్నంతసేపు వాడుకుంటాను నిన్ను. నీ శక్తి వద్దనుకున్నాడు, రాత్రి ఒక మాట చెప్తాడు, నువ్వు డిస్మిస్ వెళ్ళిపోమని చెప్తాడు. దిక్కు దివాణి ఉండదు. ఒక మనిషి ఒక వ్యవస్థకు అలవాడైన తర్వాత, ఒక జీవనానికి, ఒక బతికి, ఒక వృత్తికి అలవాడైన తర్వాత, ఓ 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ వృత్తిని వదిలిపెట్టిపోవాలంటే ఆ వ్యక్తి ఎంత 40 ఏళ్ళ రాగానే తెల్లారు ఒక చిట్టి చేతులు పెడతాడు, నువ్వు ఇవ్వాల్సించనక్కర్లేదు అని. ఎందుకంటే ఆయన సాలరీ ₹1,00,000 1,00,000 వరకు చేరుకుంటాడు. ఈయన స్వార్థం ఏంటి? ఈ ఒక్కని తీసేస్తే మళ్ళీ ₹20,000 చొప్పున 10 మంది పెట్టుకోవచ్చు అని స్వార్థం. ఇక్కడ మనకు కూడా 20 ఏళ్ళు పనిచేసే కార్మికుడికి, 25 ఏళ్ళ నుంచి పనిచేసే కార్మికుడికి, 30 ఏళ్ళు పనిచేసే కార్మికుడికి తప్పకుండా కొంత బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ అవుట్ సోర్సింగ్లో ఒక కార్మికుల బదులు 4 అవుట్ సోర్సింగ్ పెట్టుకోవచ్చు, 5 అవుట్ సోర్సింగ్ పెట్టుకోవచ్చు. ఇది వీళ్ళ స్వార్థం. నా కార్మికుడు చచ్చిపోతే నా కార్మికుడి కుటుంబం రోడ్డు మీద పడదు. నా కార్మికుడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఆ కార్మికుడి కుటుంబం సింగరేణి తన సంస్థగా, తన ఆస్తిగా భావిస్తుంది. సింగరేణి నాకు అండగా ఉంటుందన్నట్టు భరోసా ఉంటుంది. ఆ సింగరేణిలో ఆయన చనిపోతే ఆయన కొడుకు ఉద్యోగం వస్తుంది, ఆయన బిడ్డ కొడుకు అయిన ఉద్యోగం వస్తుంది. ఇలా డిపెండెంట్ ఉద్యోగాలు పెట్టకుండా ఆదుకుంటుంది. కానీ ప్రైవేట్ కాంట్రాక్టరు ఇస్తాడా ఉద్యోగం? రోడ్డు మీద పడవలసిందే. ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ వాడికి నీకున్న తేడా ఏంటి? చాలా విషయాలు నాకు తెలుసు. మీరేమో విన్నవాళ్ళు, మీరు చూసిన వాళ్ళు కాదు, మేము చూసిన వాళ్ళు అవి ఎట్లా ఉంటాయి. కాబట్టి వేధింపులు, అక్రమ కేసులు, దబాయింపులు ధర్మం ఉన్నాడు ఎవరు చేయడు. ప్రజల మీద విశ్వాసం కలిగిన వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కలిగిన వాళ్ళు, పనిచేసి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన సత్తా ఉన్నవాడు ఇట్లాంటి పని చేయడు. ఇట్లాంటి పని చేసే వాళ్ళంతా కూడా ధర్మం, న్యాయం మర్చిపోయిన వాళ్ళు, అబద్ధాలతో బతికే వాళ్ళు మాత్రమే ఇట్లాంటి కుట్రలు, కుతంత్రాలు, వేధింపులకు పాల్పడరు తప్ప మంచి వాళ్ళకి పాల్పడరు. అది ఆ పార్టీకి, ఆ సంస్థకి పతనానికి పరాకాష్ఠల విషయం మర్చిపోకండి. ఒకసారి అది కూలిపోవడం మొదలైతే దాన్ని ఆపగలిగే శక్తి బ్రహ్మదేవుని దగ్గర కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక అది పరాకాష్ఠ కాబట్టి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, ఆ ప్రభుత్వం కావచ్చు, దానికి అనుబంధంగా ఉండే అనేక సంస్థలు కావచ్చు, అవన్నీ కూడా పతనపు అంచులో ఉన్నాయి తప్ప అవి ఇంకా ఏదో ఎరగబెట్టేటువంటి పద్ధతులు ఏదో విషయం మర్చిపోకండి. మీకు తెలుసు, నేను కూడా 20 సంవత్సరాల కాలం పాటు ఆ ఉద్యమంలో ఉన్నవాడిని. మరీ ముఖ్యంగా అనేక కార్మిక సంఘాలు, అది బొగ్గుగని కార్మిక సంఘమైనా, ఆర్టీసీ కార్మిక సంఘమైనా, మున్సిపల్ కార్మిక సంఘమైనా, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టబడ్డ ప్రతి సంఘం వేయబడ్డ టెంట్ కింద వాళ్ళు గొంతెత్తి వాళ్ళ సమస్యల మీద ప్రభుత్వాలు నిలదీస్తే ఆ టెంట్ల కింద పోయి సంఘీభావం చెప్పిన బిడ్డలు కాబట్టి ఈ ప్రాంతం పట్ల, ఈ సంఘం పట్ల, ఈ సింగరేణి కార్మిక సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడిని కాబట్టి ఇవాళ ఒక్కడు మాత్రం గతంలో చూసినా ఇవాళ చూస్తున్నా, ఆనాడు నేను మంత్రిగా ఉన్నాడు, ఇదే పెద్ద గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు అనేక మాటలు చెప్పిండు. అదే ఒక్క మాట నేను గుర్తు చేస్తా. కోర్టుకు పోతే ఆనాటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇవన్నీ అలకేట్ చేయడం తప్పు, ఇది అక్రమం అని చెప్పి వాటన్ని కూడా రద్దు చేసింది సుప్రీంకోర్టు. మన మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత
2015లో మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ ఒక కమిటీని ఫామ్ చేసి దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఇంత గొప్ప సంపద పారదర్శకంగా ఉండాలని చెప్పి భావించి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ కొత్త విధానంలో సింగరేణి కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఎవరు తీసుకోవాలన్నా కూడా ట్రాన్స్పరెంట్గా మీరు రాయల్టీ పే చేసి తీసుకోవాలని చెప్పి ఒక కండిషన్ పెట్టింది. దాంట్లో 4% మినిమంగా ఉండాలి, 4% మినిమంగా ఉండాలి. టెండర్లలో పాల్గొనక అలకేట్ చేసుకునే సంస్థలు ఏవైతున్నాయో 14% పే చేయాలని చెప్పి వాళ్ళు కోరేది. దాంట్లో కోల్ ఇండియా తీసుకున్నా, సింగరేణి తీసుకున్నా, ఎవరు తీసుకున్నా కూడా తప్పకుండా 14% కట్టాల్సిందే. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర సింగరేణి రెండింటిని దక్కించుకున్నది. ఒకటి నైని దాదాపు 10 మిలియన్ల టన్నుల బొగ్గు ఫర్ యానం. ఆఫ్టర్ 7 years 15 మిలియన్ టన్స్. అంటే ఇవాళ సింగరేణి ఉత్పత్తి చేసే దాంట్లో 1/4 ఉత్పత్తి ఒక నైని బ్లాక్ నుంచే ఉత్పత్తి చేసే కెపాసిటీ కోల్ మైన్. 40 సంవత్సరాలు బొగ్గు తీసిన తరగని గొప్ప సంపద ఆ నైని బొగ్గలలో ఉందని చెప్పి భారత ప్రభుత్వం దాన్ని అలకటి చేసింది మనకి. రెండవది నీరు పాత్రపద. దాని కెపాసిటీ సంవత్సరానికి 17 మిలియన్ టన్నులు. ఆఫ్టర్ 7 years దాని ఉత్పత్తి 22.5 మిలియన్ టన్నులు. అంటే ఆల్మోస్ట్ కూడా మనం ఎంతైతే 60 మిలియన్ల బొగ్గులు ఉత్పత్తి చేస్తున్నామో 3వ వంతు బొగ్గు ఉత్పత్తి ఆల్మోస్ట్ 15 + 20 దాదాపు 40. అంటే ఇప్పుడు ఉత్పత్తి అయినటువంటి బొగ్గులు 65 నుంచి 70% బొగ్గు ఆ 2 బ్లాకుల నుంచి వస్తుందని చెప్పి మనం తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా 4 మైన్స్. ఇక్కడ మనం 4 మైన్స్. శ్రావణపల్లి మైన్స్, అది చిన్న మైన్ 2.5 మిలియన్ టన్స్. ఆఫ్టర్ 7 years 3.75 మిలియన్ టన్నులు. కళ్యాణ కని 6 ఇంక్లైన్, దాని ఉత్పత్తి సామర్థ్యం 1 మిలియన్ టన్ ఫర్ యానం. అది ఆఫ్టర్ 7 years 1.5 మిలియన్ టన్స్. అదేవిధంగా సత్తుపల్లిలో JVR మైన్స్, జలమండలంలో వారి సత్తుపల్లి మైన్, దాని కెపాసిటీ 5 మిలియన్ మెట్రిక్ టన్స్. ఆఫ్టర్ 7 years 7.5 మిలియన్ మెట్రిక్ టన్స్. అదేవిధంగా కోయగూడెం అది 3.5 టన్నులు. ఆఫ్టర్ 7 years 5 చిల్లర అవుతుంది. అంటే ఎందుకు చెప్తున్నదంటే ఈ 4 మైన్లు కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని తీసుకోమని చెప్పింది. వాళ్ళు తప్పంటారు. వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారిపై అడగలే, ప్రధానమంత్రి గారిని అడగలే, కోల్ మినిస్టర్ అడగలే, ఆఫీసర్పై అడిగింది. ఎందుకంటే ఇక్కడ ఓల్ బండి ఎక్కువ ఉంటుంది కాబట్టి, డెప్త్ ఎక్కువ పోవాలి కాబట్టి, వైబుల్ కాదు కాబట్టి, ప్రైవేట్ వాళ్ళు వస్తలేరని చెప్పి, ఎవరు వస్తలేరని చెప్పి వీళ్ళు నెపం నెట్టితే వాళ్ళు పిలిచి వాళ్ళు ఒకటే అన్నారు, మినిమం 4 బండ్లు కడితే మీకు అలకలు చేసే ఆస్కారం ఉందని చెప్పి వాళ్ళు చెప్తే ఆ 4 మైళ్ళను ఇప్పటి వరకు కూడా వాళ్ళు పోలే అగ్రిమెంట్ చేసుకోలేదు. మూడవది పెనుగడప అని ఒకటి ఉన్నది కొత్తగూడెం దగ్గర. పెనుగడప అది కూడా ఇప్పటి వరకు పని మొదలు పెట్టలే. ఆనాటి సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వయంగా మాకు బోర్డుని కోళ్ళు ఉన్నాయి, మాకు మైనింగ్కి కష్టం లేదు, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పి 6 మైళ్ళు రికమెండ్ చేసింది. 6 మైళ్ళలో తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ మీకు తెలుసు. తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైన్ కావచ్చు,
చెర్ల 1, చెర్ల 2 మనకు ఛత్తీస్గఢ్ బార్డర్లు ఉంటాయి. ఆ 2 మైన్లు కావచ్చు, అనిశెట్టిపల్లి ఖమ్మం జిల్లాలో ఉన్న మైన్ కావచ్చు, పునుకుల చిలుక అదొక మైన్, స్వయవర్మ వెస్ట్. ఇప్పుడు ఈ 3 కూడా చెర్ల 1, చెర్ల 2, సోమవరం వెస్ట్, ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఎందుకు నువ్వు నైని ఆ పక్కకు ఉన్న బుక్కలలో ప్రైవేట్లో తెచ్చే ప్రయత్నం చేస్తావు? తింటాడు మనవుడు, ఒక్కడు తింటే ₹1,00,00,000 తింటాడు. ఒకవేళ మనకు లాస్ వస్తే 50 లక్షలు లాస్ వస్తుండొచ్చు, కానీ మన వాళ్ళు తింటారు విషయం మర్చిపోకు. కాంట్రాక్ట్ ఒకటి తింటాడు, ఎట్లా సంపాదించాలో మనం చూస్తలేమా? ఈ దేశంలో ఉన్న సంపద కొద్ది మంది తినకూడదు, దోసుకోకూడదు చెప్పిన మహనీయుడు అంబేద్కర్. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు అంబేద్కర్. ఇవాళ అలాంటి అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ రాజ్యాంగం సాక్షిగా ఇక్కడ ఉన్న పాలకులు చేస్తున్న పని ఏందో ఒకసారి ఆలోచించేయండి. ఇవాళ చాలా విషయాల మీద వీళ్ళు మాట్లాడతాం, కానీ మళ్ళీ 2 విషయాలు చెప్పబోతున్నా. కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధం. దీని మీద అసెంబ్లీలో చర్చకు సిద్ధం, దీని మీద రామగుండంలో చర్చకు సిద్ధం, దీని మీద ఇంకెక్కడైనా చర్చకు సిద్ధం. ఎవరు వచ్చినా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నంబర్ 1. నంబర్ 2 సింగరేణిలో అనేక సర్వీసెస్ ఇవాళ ప్రైవేటైజేషన్ చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్తున్నా. దాని మీద కూడా చర్చకు సిద్ధం. నంబర్ 3 మీరు కేంద్ర ప్రభుత్వ నిబంధనల తుమ్మలు తొక్కి మీరు ప్రైవేట్ మైన్స్ని ప్రైవేట్ కాంట్రాక్ట్లు కట్టుకుంటే ప్రయత్నం చేస్తున్నావు. దీని మీద కూడా చర్చకు సిద్ధం. కానీ విషబీజాలు నాటి కార్మిక వర్గంలో వైషమ్య తెచ్చగొట్టి సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా మేము ఇబ్బంది పడుతుండొచ్చు, కానీ దాంట్లో మాడి మసైపోతామని చెప్పి హెచ్చరిస్తున్నా. కార్మిక వర్గ సోదరులారా, నేను 20 ఏళ్ళు మీతో ఉన్నవాడిని. తప్పకుండా వస్తాం. ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పిన తప్పకుండా మళ్ళీ వస్తాం. బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడతాం. రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడడం కోసం ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీగా మేము కూడా ఉంటామని విషయం మర్చిపోకండి. ముందుగా మేము నా గడ్డ కోసం పనిచేస్తా, ఆ తర్వాత నేను దేశం కోసం పనిచేస్తా. మా కమిట్మెంట్ని, మా త్యాగాన్ని చెప్పించాల్సిన లేదు. మేము కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనం కోసం కావచ్చు, సింగరేణి కోసం కావచ్చు, సింగరేణి అభివృద్ధి కోసం కావచ్చు, సింగరేణికి లేదా ఇతర ప్రభుత్వ పరంగా నడిచేటువంటి ఈ బొగ్గుగని సంస్థలకు, మళ్ళా సింగరేణిలా ఉండే సంస్థలకు ఈ వెసులుబాటు కల్పించింది. దాంట్లో భాగంగా 116 మైళ్ళని దేశవ్యాప్తంగా కోల్ ఇండియా తీసుకున్నది. పెట్టిన కండిషన్ లోబడి భారత ప్రభుత్వమే అయినా, భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కోల్ ఇండియా అయినప్పటికీ కూడా దాని లోబడి 116 మైళ్ళు తీసుకుంది. ఇవాటికి కూడా ఈ దేశవ్యాప్తంగా ఇంకా 90 మైన్స్ ఎవరు దరఖాస్తు పెట్టకుండా, ఎవరు తీసుకోకుండా మిగిలిపోయినటువంటి మాట వాస్తవం. మన సింగరేణి ఏమని చెప్పింది? మాకు అక్కర్లేదు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మైన్స్ని అలకేట్ చేస్తున్నాం, ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు దరఖాస్తు తీసుకోండి అని చెప్తే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే మాకు సరిపోని మైన్స్ ఉన్నాయి, మాకు ఇప్పుడు అక్కర లేదు అని చెప్పి పాల్గొనకుండా ఉన్నారు తప్ప వీళ్ళు అడిగితే మాత్రం ప్రొజెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నారు మొత్తం మైన్స్ అట ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటి తప్పుడు అబద్ధ ప్రచారం చేస్తున్నాడు కేసీఆర్. సింగరేణి కార్మికులు ఉత్తర తెలంగాణలో 22 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు కాబట్టి వాళ్ళ మెడలలో విషబీజాలు నింపి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక భావాన్ని నింపి ఓట్లు దండుకున్నటువంటి నీచపు చిల్లర ప్రయత్నమే ఇవాళ ఈ ప్రైవేటైజేషన్ గుర్తు.
నేను ఈ వేదిక అడుగుతున్నా, సింగరేణి ఎండి గారు కావచ్చు, ఆ సంస్థ చూసే మంత్రి గారు కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారు కావచ్చు, నేను అడుగుతున్నా, ఆనాడు టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా అడిగినా అన్నాడు, తాడిచెర్ల ఓపెన్ మైండ్, తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ మైండ్ ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు మీరు? సింగరేణి దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఉండగా, సింగరేణి దగ్గర ఇంత మెషినరీ ఉండగా, సింగరేణి దగ్గర ఇంత ఆర్థిక నిల్వలు ఉండగా ఎందుకు మీకు చేతనైతలేదు? ఎందుకు మీరు ప్రైవేట్లో కట్టబెడతామని చెప్పి ఆనాటి సమైక్య రాజ్య శాసనసభలో అడిగింది నేను. ఈ పొగ్గు గణ మీద, కార్మిక వర్గ జీవితాల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడిని నేను. ఈ జిల్లా బిడ్డను నేను ఈ జిల్లా బిడ్డను నేను.